చేసిన కబ్జాల గురించి మాట్లాడదామా? దేనికైనా కానీ నేను రెడీ. నా సైడ్ కూడా తెలియక కానీ తప్పు చేసి ఉంటే, తెలియకుండా కానీ తెలిసి నేను తప్పు చేసి ఉంటే, నేను ఒకటే అంటున్నాను జడ్చర్ల ప్రజలకి, మీడియా మిత్రులకు అందరికీ, నాకు చెప్పండి, సరిదిద్దుకుంటా. తప్పు చేస్తే తప్పని ఒప్పుకుంటా, కానీ చేయకముందే తప్పు చేసా నిందలేస్తే వెంటబడతా. ఆలోచించుకొని మాట్లాడండి. ధన్యవాదాలు. మచేంద్రనాథ్కి 1 ఎకర్ 10 గుంటా సౌత్ సైడ్ ఉంది, నార్త్ సైడ్ 1 ఎకర్ 8 గుంటాస్ ఉంది. ఈ 22 గుంటలు ఆర్ఎన్బికి పోయిందని క్లియర్గా ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళు ప్లాట్లలో ఏదైతే వాళ్ళు కబ్జా చేసి కూర్చున్నారో ఈ 22 గుంటలు ఆర్ఎన్బికి పోయిన రోడ్డు. సరే, నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ఏం చేసిందో చెప్తా. ఈ బాలే అనే భూమి మొత్తము హనుమంత్ రెడ్డి నుంచి ఎన్ఓసి తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ కోసం అని 2 ఎకరాల 15 గుంటలని ఎంఆర్ఓ రాసిచ్చిన తర్వాత మళ్ళా ఇదే బాలయ్య దాన్ని గుంటల లెక్కన ఉంటాడు మళ్ళా. అంటే హాస్పిటల్ అంటే ఇప్పుడు బాలేది గుంటల లెక్క కొనేసిండు. అది హాస్పిటల్ భూమి కాదు. అది ఇంత అన్యాయమా? నా డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. అలాట్మెంట్ అయిన తర్వాత గజాల లెక్కన కొన్నారు. ఇవన్నీ రాజు అనేటి ఆయన ఆ ఎన్ఓసి బేస్ చేసుకొని 2019లో అమ్మిండు. 2018లోనేమో హాస్పిటల్కి గవర్నమెంట్కి సరెండర్ చేస్తారు వీళ్ళు. 2019లోనేమో మళ్ళా సరెండర్ చేసిన అసైన్డ్ ల్యాండ్ని ఎవరు కొంటాడు? కృష్ణయ్య కొంటాడు. అయిపోయి గవర్నమెంట్ హాస్పిటల్ భూమి కూడా రిజిస్ట్రేషన్ అయిపోయింది వీళ్ళ పీరియడ్లో. నెక్స్ట్ 3 గుంటల వల్ల బదులు 7 ఎకరాల 15 గుంటలు ఉన్నదని చెప్పేసి పోయిన ఎంఆర్ఓ రాసిచ్చాడు. ఎంత నేరం, ఎంత నేరం. నెక్స్ట్ సూరయ్య, జంగమ్మ, సుక్కమ్మ ఎన్ఓసి కోసం అప్లై చేశాం. అప్పుడు హనుమంత్ రెడ్డి అనే ఆర్డీఓ ఎన్ఓసి ఇచ్చినారు. ఆ ఎన్ఓసి కాపీ కూడా ఇస్తాం. ఆ హనుమంత్ రెడ్డి సస్పెండ్ అయ్యాడు. ఇక్కడనే ఉంది. ఏం పేరమ్మా ఇది? జంగమ్మ. నీ భూమి ఉంది కదా ఇక్కడ, కూర్చో. నువ్వు కూడా మాట్లాడవచ్చు వాళ్ళతో. ఏం జరిగిందో చెప్పు. అయితే ఎన్ఓసి ఓపెన్ చేయి. హనుమంత్ రెడ్డి సస్పెండ్ అయ్యిండు. ఒక అసైన్డ్ భూమికి ఎన్ఓసి ఇచ్చిండు. జనరేటర్ ఎకరాల 15 గుంటలు గవర్నమెంట్కి సరెండర్ చేసిన భూమి కూడా లేదు. ఎకరా 24 గుంటలు ఉందని చూపించినారు. కానీ ఈరోజు హాస్పిటల్ ఉన్న పొజిషను 2 ఎకరాల 5 గుంటలు. దాంట్లోకి అంత భూమి ఎక్కడి నుంచి వచ్చింది అవన్నీ మీకు చూపించబోతున్నాను. ఎకరా 8 గుంటలు, కృష్ణయ్యకి ఎకరా 7 గుంటలు, జంగయ్యకి ఎకరా 8 గుంటలు. ఇవి అన్ని ప్రతి ప్రొసీడింగ్స్ డాక్యుమెంట్స్తో సహా మీకు ఇస్తాం. దీంట్లో ఈ పేపర్ కూడా ప్రజెంటేషన్ కూడా మీడియా మిత్రులకు ఇవ్వండి. అయితే 3 పంచుకున్నారు. దీని తర్వాత లక్ష్మారెడ్డి గారు హాస్పిటల్ పెట్టాలి. ఎక్కడ పెట్టాలి హాస్పిటల్? ఎప్పుడైనా కానీ టౌన్ సెంటర్లో పెట్టాలి. మొన్న నన్ను ఒకటి అడిగినాడు, నువ్వు 3 ఎకరాల భూమి ఇవ్వు, 3 ఎకరాల భూమి ఇవ్వు, నేనే కట్టిస్తా అన్నాడు. మళ్ళీ భయానికి నేను ఇస్తానేమో అనుకొని దాతలతో కూడా పెట్టిస్తా అని అన్నాడు. ఆయన సొంతమని అనలే, 2 సార్లు చెప్పిండు దాతలను తీసుకొస్తానో వన్ తీసుకొస్తానని. నువ్వు చేసిన తప్పుడు పనికి నువ్వు ఎన్ని ఎకరాల భూమి ఇచ్చినావు హాస్పిటల్కి? నెక్స్ట్ ఇస్తావు హాస్పిటల్కి, నన్నెందుకు 3 ఎకరాలు అడుగుతున్నావు అంటే నువ్వు ల్యాండ్ బిజినెస్లు చేసే బ్రోకర్ తనము నా దగ్గర చూపిస్తున్నావా? అంటే 2 ఎకరాల 15 గుంటలు ఇచ్చి తక్కిని అమ్ముకోవాలనుకుంటున్నా. నేను ఇస్తే కూడా ఇలాంటి చిల్లర రాజకీయాలు నా దగ్గర చేయొద్దు. 2 ఎకరాల 15 గుంటలు హాస్పిటల్కి ఇచ్చినారు. ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు? ఆ బాలయ్య పిల్లల దగ్గర నుంచి 2 ఎకరాల 15 గుంటలు తీసుకున్నారు. మళ్ళా పొజిషన్కి పోతే పాత ఎంఆర్ఓ పెద్ద మేధావి
ఇంత భూమి లేదు, ఎకరా 24 గుంటలే ఉందని చెప్పి రాసినాడు. అది కూడా కాపీ ఉంది, ఆ కాపీ తీయండి. రోడ్లో పోయినది రిజిస్టర్ చేసుకొని ప్లాట్లలో కూర్చుంటే తప్ప కాదా? ఆ ప్లాట్లు చేసుకొని నిన్నొచ్చి మేము కాంపౌండ్ వాళ్ళు తీసేస్తాము, మేము సహకరిస్తున్నాము. వాళ్ళేంది సహకరించేది? అది గవర్నమెంట్ భూమి, అది గవర్నమెంట్ భూమి. వాళ్ళు సహకరించేది ఏంది? మీరు దొంగగా రిజిస్ట్రేషన్ చేసుకొని గవర్నమెంట్ భూములు ఉన్నారు. ఇంకా ఇక్కడ 10 గుంటలు గవర్నమెంట్ భూమి ఉంది. దాన్ని ఏం చేస్తారు అది కూడా చూపిస్తా. వీళ్ళని ఉంటే కాదు, జైలు వేసి తోముతే చక్కగవుతారు వీళ్ళు. వీళ్ళు చేసిన పనులకు జడ్చల ప్రజలకి వీళ్ళు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇంత అన్యాయమా? మళ్ళీ హరీష్ రావు వచ్చినప్పుడు ఆ రోడ్ ఎందుకు తీయలేదు? స్ట్రేట్ రోడ్ ఇవ్వచ్చు కదా. దీంట్లో ఇంకా పెద్ద కథ ఉంది. వీళ్ళు ఏమేం చేస్తారో దొరకొద్దని చెప్పి నాకు వారం నుంచి డాక్యుమెంట్లు దొరకలే. అందుకే లక్ష్మణ్ అన్నాడు వారం రోజులు పెట్టాలని చెప్పి. పోయిన ఎంఆర్ఓ, నేను నిజం చెప్తున్నా, ఆయన చేసిన తప్పులన్నీ ఫైళ్ళన్నీ మాయం చేసిండు. ఆయన అప్పుడున్న డిప్యూటీ ఎంఆర్ఓ, ఇద్దరు పక్క మండలాల ఎంఆర్ఓలు ఇప్పుడు అక్కడ. మీరు ఆలోచించండి, వాళ్ళు చేసిన తప్పులు ఫైళ్ళన్నీ దాపెట్టినారు. దేవుని ఆశీర్వాదం, జడ్చల ప్రజల ఆశీర్వాదం ఉంది కాబట్టి నాకు మొత్తం రికార్డు దొరికింది. ఆ రికార్డు రేగునుంటే ఈరోజు నేను చెప్పిన ఆరోపణలన్నీ తప్పన్నట్టే కదా. వీళ్ళు చేసిన తప్పులు ఈరోజు కప్పిపుచ్చుకునేదానికి ప్రెస్ మీట్ మేమే రోడ్ ఇస్తామని, మీరు ఎవరు రోడ్ ఇచ్చేదానికి దాని జోలికి పోతే కూడా లోపడేపిస్తా. అసలు రికార్డులు మార్చడానికి జైలు పోవాలి మీరు. ఇది పంచనామా 2005లో కాపీ మీకు ఇస్తాం. సెకండ్ పేజ్ పోనీ, సెకండ్ పేజ్. 2005లో ఆ పంచనామా నా వంతు పని నేను చేస్తున్నాను.